బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ రోజు శాసనసభలో బాలకృష్ణ చేసినటువంటి కామెంట్స్ మీద చిరంజీవి స్పందించడం జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో భేటీ సమయంలో కేవలం 10 మందిని రమ్మంటే మాత్రమే కోవిడ్ టైంలో వస్తామని చెప్పామని, బాలకృష్ణకి ఫోన్ చేస్తే అందుబాటులోకి రాలేదనేది మాత్రం దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక లెటర్ని రిలీజ్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ రోజు శాసనసభలో జరిగినటువంటి డిస్కషన్లో కామినేని శ్రీనివాస్ని ఆయన చేసినటువంటి కామెంట్స్ని ప్రస్తావించి కూడా ఆయన పేరు, చిరంజీవి పేరు ఇక్కడ ప్రముఖంగా వినిపించింది కాబట్టి దాని మీద నేను కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేది మాత్రం మెగాస్టార్ భావించారు. ఆయన చెప్పినటువంటి లెటర్లో పూర్తి సారాంశాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే, సెప్టెంబర్ 25న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి, అంటే ఈరోజు శాసనసభలో జరిగినటువంటి డిస్కషన్లో గౌరవ శాసనసభ్యులు శ్రీ కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడినటువంటి అంశం మీద గౌరవ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు స్పందిస్తూ మాట్లాడినటువంటి మాటల్లో నా పేరు ప్రస్తావనకు వచ్చింది అనే అంశంని లెటర్లో చిరంజీవి మెన్షన్ చేశారు. అసెంబ్లీ వేదికగా గౌరవ శాసనసభ్యులు బాలకృష్ణ గారు మాట్లాడుతూ కామినేని శ్రీనివాస్ గారు చెప్పినట్లు చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అన్నది అబద్ధం, గట్టిగా ఎవడు అరగలేదు అంటూ కూడా ఆయనంత పెద్దగా గట్టిగా చెబితే ఈయన దిగొచ్చాడంట అనేటువంటి కామెంట్స్తో పాటు, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ను కలవడంట అంటూ ఓకింత వ్యంగ్యంగా చెప్పడాన్ని కూడా చిరంజీవి ఓ టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాననేది కూడా లెటర్లో మెన్షన్ చేశారు. అయితే ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకు వచ్చింది కనుక నేను ప్రజలకు వివరణ ఇవ్వదలిచాను అనేది మాత్రం చిరంజీవి చెప్పినటువంటి లెటర్లో ప్రధానంగా కనిపిస్తుంది. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు కొందరు నిర్మాతలు, అదేవిధంగా దర్శకులు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు నా దగ్గరికి వచ్చి సినీ నిర్మాణ వ్యయం పెరుగుతున్నటువంటి అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా ప్రస్తావిస్తే బాగుంటుంది అనేది మాత్రం చిరంజీవితో మాట్లాడినట్లుగా పేర్కొన్నారు. అందుకే నన్ను చొరవ తీసుకోవాలని కోరారనేది మాత్రం చిరంజీవి ప్రధానంగా ప్రస్తావించారు. అయితే అప్పట్లో కలిసిన వారికి సంబంధించి రాజమౌళితో పాటుగా కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్తో పాటు ఎన్టీ రామారావు, డివివి దానయ్య, మైత్రి మూవీస్కి సంబంధించి ఇంకా 2-3 ప్రముఖులు ఉన్నారనేది మాత్రం ప్రధానంగా ప్రస్తావించారు. అయితే వారి సూచన మేరకు నేను అప్పటి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని గారితో ఫోన్లో మాట్లాడాననేటువంటి అంశాన్ని కూడా చిరంజీవి లెటర్లో ప్రస్తావించారు. ఓవరాల్గా ముఖ్యమంత్రి గారు ముందు మీతో ఓన్ అంటూ కూడా పూర్తి స్థాయిలో చెప్పారని, అదేవిధంగా లంచ్కి రావాలని చెప్పారంటూ కూడా డేట్ ఇచ్చారనేది మాత్రం చిరంజీవి లెటర్లో మెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారి ఆహ్వానం మేరకు మాత్రం నేను ఆయన నివాసానికి వెళ్ళాను. నన్ను వారు సాదరంగా ఆహ్వానించారు. లంచ్ చేస్తున్నటువంటి సమయంలో నేను సినీ పరిశ్రమ ఇబ్బందులను వారికి వివరించాను. పరిశ్రమకు మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని, సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని ఆయనకు తెలిపారనేది మాత్రం లెటర్లో ప్రధానంగా పేర్కొన్నారు. అయితే కొన్ని రోజుల తర్వాత మంత్రి పేర్ని నాని గారు నాకు ఫోన్ చేసి కోవిడ్ 2వ దశ కొనసాగుతుంది కాబట్టి 5 మాత్రం వస్తే బాగుంటుంది అనేది చెప్పారని, నేను ఇప్పుడు ఒక 10 మందితో వస్తామని చెబితే సరే అన్నారని, డేట్ ఫిక్స్ చేశారని, అప్పుడు నేను బాలకృష్ణ గారికి ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను అని చిరంజీవి లెటర్లో మెన్షన్ చేశారు. ఆయన అందుబాటులోకి రాలేదు. జమినీ కిరణ్ గారికి వెళ్ళి బాలకృష్ణ గారిని కలవమని కూడా చెప్పాననేది మాత్రం లెటర్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆయన 3 సార్లు ప్రయత్నించినా బాలకృష్ణ గారిని కలవలేకపోయాను. దాంతో నేను ఒక ఫ్లైట్ ఏర్పాటు చేసి ఆర్ నారాయణమూర్తి గారితో సహా మరికొంతమంది వెళ్ళి ముఖ్యమంత్రిని కలిశామనేది మాత్రం చాలా స్పష్టంగా లెటర్లో మనం మెగా9 టీవీ విజువల్స్లో చూడొచ్చు. అయితే ఆ సమయంలో నేను ముఖ్యమంత్రి గారితో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులను వివరించాను. సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అందించాలని కోరాను. అందుకు అక్కడున్న వారంతా సాక్ష్యమే అనేది చిరంజీవి ప్రధానంగా మెన్షన్ చేశారు. నేను ఆ రకమైనటువంటి చొరవ తీసుకోవడం వల్లే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెరుగుదలకు అంగీకరించింది అనేది లెటర్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఆ నిర్ణయం సినీ పరిశ్రమకు ఎంతో మేలు చేసింది. ఆ నిర్ణయం వల్ల మీ వీర నరసింహారెడ్డి సినిమాకైనా, నా వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్స్ రేట్స్ పెంచుకోవడానికి కారణమైంది అనేది చిరంజీవి ప్రధానంగా మెన్షన్ చేశారు. తద్వారా ఇటు నిర్మాతలకు, అటు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబ్యూటర్లకు అందరికీ లాభం చేకూరింది అనేటువంటి వార్డ్స్ కూడా మనం చూడొచ్చు. అంటే మొత్తంగా నేను రాష్ట్ర ముఖ్యమంత్రితో అయినా, సామాన్యుడితో అయినా నా సహజ సిద్ధమైనటువంటి ధోరణితోనే, గౌరవంగా ఇచ్చి పుచ్చుకునేంత విధానంతోనే మాట్లాడతానని చెప్తూనే, నేను ప్రస్తుతం ఇండియాలో లేను కనుక పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని అందరికీ తెలియజేస్తున్నాను. ఇట్లు కే చిరంజీవి అనేటువంటిది ప్రధానంగా మెగా9 టీవీ విజువల్ మీద మీరు చూడొచ్చు. చిరంజీవి లెటర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈరోజు శాసనసభలో బాలకృష్ణ చేసినటువంటి కామెంట్స్ మీద వివరణ ఇస్తూ మెగాస్టార్ చిరంజీవి అప్పటి ముఖ్యమంత్రి జగన్ ఆహ్వానం మేరకు వెళ్ళాననేటువంటి సారాంశంతో సహా అప్పుడు ఎవరెవర్ని రమ్మన్నారు, ఎంతమందిని రమ్మన్నారు,
కోవిడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎంతమందికి పర్మిషన్ ఇచ్చారు, అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి డిస్కషన్ ఏంటి, బాలకృష్ణని సంప్రదించడానికి ఎన్నిసార్లు ప్రయత్నించాను, వారు ఎన్నిసార్లు అందుబాటులోకి రాలేదు, ఇలా ప్రతి అంశాన్ని కూడా చిరంజీవి తన లెటర్లో చాలా స్పష్టంగా వివరిస్తూ విదేశాల్లో ఉన్నా కాబట్టి డైరెక్ట్గా మాట్లాడలేక పత్రికా ప్రకటన ఇస్తున్నాననేది మాత్రం చిరంజీవి రిలీజ్ చేసినటువంటి లెటర్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. మెగా9 టీవీ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. మెగాస్టార్ చిరంజీవి ఈరోజు అసెంబ్లీలో బాలకృష్ణ చేసినటువంటి కామెంట్స్ మీద ఆయన పూర్తి స్థాయిలో వివరణ ఇస్తూ ఈరోజు ఎందుకు ఈ వివరణ ఇవ్వాల్సి వచ్చింది అనేటువంటి అంశాన్ని మొదటి పారాలో చాలా స్పష్టంగా వివరించారు. రెండోది, అప్పుడు జరిగినటువంటి సంఘటనని ప్రధానంగా స్పందించారు. నేను నా పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి నేను వివరణ ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావించారు. అప్పుడు ఎందుకు ముఖ్యమంత్రిని కలవాల్సి వచ్చింది, ఎవరెవరు కలిశారు, నిర్మాతలు ఎవరున్నారు, దర్శకులు ఎవరెవరున్నారు, ఇంకా మొత్తం మీద ఎంతమందిని రమ్మన్నారు, అప్పుడు కోవిడ్ సెకండ్ వేవ్ కూడా నడుస్తుంది కాబట్టి అప్పటి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో కూడా ఫోన్లో మాట్లాడడం, పలానా అంటే కొంతమందితో మాత్రమే ఒక టీమ్గా రావాలనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించినట్లుగా కూడా చిరంజీవి చాలా స్పష్టంగా చెప్పారు. అంటే సినిమా పరిశ్రమకి మీకు మధ్య ఉన్నటువంటి గ్యాప్ వచ్చిందనేటువంటి అందరూ అనుకుంటున్నారనేటువంటి వ్యవహారం కూడా ఆ రోజుల్లో వచ్చిందనేటువంటి అంశాన్ని కూడా ఒక లైన్ ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఓవరాల్గా బాలకృష్ణ చేసినటువంటి కామెంట్స్ మీద చిరంజీవి ఇచ్చినటువంటి ఏదైతే ఈ లెటర్ రిలీజ్ చేశారో ఇది పెద్ద ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, బాలకృష్ణ ఈరోజు అసెంబ్లీలో చేసినటువంటి కామెంట్స్ మీద మెగాస్టార్ పూర్తి స్థాయిలో ఒక లెటర్ని రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఏదైతే ఈరోజు అసెంబ్లీలో కామినేని శ్రీనివాస్ గారు మాట్లాడేటువంటి సమయంలో సినీ నటుడు ఎమ్మెల్యే బాలకృష్ణ అసెంబ్లీలో దీనికి సంబంధించి కూడా చిరంజీవి పేరు ప్రస్తావిస్తూ మాట్లాడటం జరిగింది. ఆ సమయంలో దానికి సంబంధించి ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతుంది. అయితే ఏదైతే బాలయ్య బాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో దానిపై క్లారిటీ ఇచ్చే విధంగా కూడా మెగాస్టార్ చిరంజీవి పేరు మీద ఒక లేఖ రిలీజ్ అయింది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఒక లేఖ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో చాలా స్పష్టంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని కలవడానికి గల కారణం ఏంటి, కలిసేటప్పుడు సినీ ప్రముఖులు ఏ విధంగా మాట్లాడుకున్నారో, అదేవిధంగా ఆ సమయంలో ఏదైతే సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి పేర్ని నానితో ప్రధానంగా ఏ అంశం గురించి చర్చించారు, పేర్ని నాని ఏ విధంగా స్పందించారు, అదేవిధంగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళినటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందించారు, జగన్మోహన్ రెడ్డితో ఏ విధంగా మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అంతమంది వెళ్ళడానికి గల కారణం ఏంటి అంశాలను కూడా పూర్తి స్థాయిలో వివరిస్తూ చిరంజీవి ఒక లేఖ రాయటం జరిగింది. ఆ లేఖలో కూడా చాలా స్పష్టంగా ఆ సమావేశానికి బాలయ్యను కూడా తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తే బాలయ్య కూడా అందుబాటులోకి రాకపోవడంతో ఏదైతే జెమినీ కిరణ్ ని బాలయ్య బాబుతో మాట్లాడాలంటూ కూడా చిరంజీవి గారు పంపించినట్లు, అనే 3 సార్లు ఆయన ప్రయత్నం చేసినా సరే బాలయ్య బాబుని కలవలేకపోవడంతో తర్వాత చిరంజీవి దీనికి సంబంధించి కూడా ఎవరైతే సినీ ప్రముఖులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళటం, జగన్మోహన్ రెడ్డిని కలిసి జగన్మోహన్ రెడ్డితో లంచ్ చేసి ఆ సమయంలో సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితులు, అదేవిధంగా టికెట్ల రేట్ల పెంపుకు సంబంధించి వాళ్ళు ఏ విధంగా కోరుకుంటున్నారు ఏంటి అంటే అంశాలను కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్ళినటువంటి సమయంలో ఆయన మాట్లాడినటువంటి తీరు, వాటన్నిటి గురించి కూడా ఈ రోజు లేఖలో చిరంజీవి చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. దాంతో పాటు ఏదైతే ఒక పక్క కామినేని శ్రీనివాస్ అసెంబ్లీ వేదికగా మాట్లాడినటువంటి సమయంలో బాలకృష్ణ మాట్లాడుతూ కామినేని శ్రీనివాస్ గారు చెప్పినట్లు చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఆయన వచ్చాడు అన్నది అబద్ధం, గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ అంటూ ఆయనంత పెద్ద గట్టిగా చెప్తే ఈయన దిగొచ్చాడంట అనే విధంగా కూడా ఒక పక్క బాలయ్య బాబు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి కొంత వ్యంగ్యంగా ఉందంటూ కూడా వ్యంగ్యంగా ఉందని నేను చూశాను, ఆ చూసిన దానికి సంబంధించి కూడా అక్కడ ఏం జరిగిందో చెప్తున్నా విధంగా కూడా ఇటు మెగాస్టార్ చిరంజీవి పేరు మీద లేఖ రిలీజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క మనం చూస్తే ఆ రోజు రాజమౌళి గాని, కొరటాల శివ గాని, త్రివిక్రమ్ గాని, దాంతో పాటు ఏదైతే దీనికి సంబంధించినటువంటి మైత్రి మూవీస్ వారు కానీ ఇంకా ఇద్దరు ముగ్గురు ప్రముఖులు వాళ్ళంతా కూడా కలిసి పేర్ని నానితో మాట్లాడిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని కలవటం, అప్పుడు కోవిడ్ సమయంలో జగన్మోహన్ రెడ్డి తక్కువ మందిని కలుస్తున్నారు, ఒక 5గురు వస్తే సరిపోతుంది అనుకున్నటువంటి సమయంలో కూడా ఎక్కువ మంది వస్తామంటూ నేను అడిగితే జగన్మోహన్ రెడ్డి కూడా దానికి సానుకూలంగా స్పందించి మేమంతా కూడా వెళ్ళడానికి 1-to-1 కలుస్తానన్నా సరే కాదని మేమంతా కూడా వెళ్ళి లంచ్ చేసి అక్కడ ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యలు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తే జగన్మోహన్ రెడ్డి కూడా సానుకూలంగా స్పందించారు. సానుకూలంగా స్పందించి ఆ రోజు ఆయన సానుకూలంగా స్పందించారు కాబట్టి ఒక పక్క ఏదైతే
దీనికి సంబంధించినటువంటి అప్పుడు బాలయ్య బాబు సినిమా వీరసింహారెడ్డి కానీ, అదేవిధంగా మెగాస్టార్ చిరంజీవి సినిమా వాల్తెరి వీరయ్య కానీ సినిమా టికెట్లు రేట్లు పెంచుకోవడానికి ఆ రోజు మా సమావేశమే కారణమైందంటూ కూడా ఈ లేఖలో మెగాస్టార్ చిరంజీవి పేర్కొనడం జరిగింది. మొత్తంగా ఏదైతే నిర్మాతలు, అటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు వీళ్ళందరికీ కూడా ఆ సమయంలో లాభం జరిగిందంటే అప్పుడు ముఖ్యమంత్రి చొరవ తీసుకొని చిరంజీవి గారు మాట్లాడటం వల్ల జరిగిందంటూ కూడా ఈరోజు లేఖలో చెప్పడం జరిగింది. సిరాజ్, శాసనసభలో బాలకృష్ణ ఒకసారి కామెంట్ చేసిన తర్వాత ఈ కామెంట్స్ మీదే మొత్తం జరుగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ సినీ పరిశ్రమలో ఏమైనా గ్యాప్ వచ్చిందా, ఏం జరుగుతుంది, కామెంట్స్ ఒక్కసారిగా శాసనసభలో ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటి అంశం. కానీ ఇప్పుడు చిరంజీవి 24 గంటలు గడవక ముందే దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇస్తూ పూర్తి స్థాయిలో లెటర్ని రిలీజ్ చేశారంటే దీనికి సంబంధించి ఎక్కడా కూడా లోటుపాట్లు లేకుండా క్లారిటీ ఇచ్చారు అని భావించాలా? ఎందుకంటే విదేశాల్లో ఉండి కూడా లెటర్ని రిలీజ్ చేయడం జరిగింది. మొదటి నుంచి కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గతంలో సినిమా పెద్దలను కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక నియంతలా వ్యవహరించారు అనేది ఏదైతే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వర్గాలన్నీ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. అనేక సార్లు చిరంజీవి ప్రస్తావన వచ్చినటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి చిరంజీవితో దండం పెట్టించుకున్నారు, చిరంజీవిని అవమానించారంటూ కూడా ఒక పక్క పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. పదే పదే ఆ విషయం తెర మీదకి వస్తున్నటువంటి సమయంలో అనేక సార్లు చాలా మంది దీని గురించి మాట్లాడారు. ఎప్పుడు కూడా చిరంజీవి బయటకు వచ్చి నేరుగా ఈ విధంగా స్పందించినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ రోజు చట్టసభలు ఏదైతే శాసనసభలో అదేవిధంగా అసెంబ్లీలో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చర్చ జరుగుతున్నటువంటి సమయంలో అక్కడ ఈ విధంగా చిరంజీవి ప్రస్తావన రావటం, అక్కడ సభ్యులు కూడా చిరంజీవి అదేవిధంగా అప్పటి ముఖ్యమంత్రి గురించి మాట్లాడటంతో ఈ రోజు చిరంజీవి స్పందించారు. దానికి సంబంధించి అసలు ఏం జరిగిందనేది పూర్తిగా కూడా చిరంజీవి వివరించేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే దీనికి సంబంధించి పదే పదే రకరకాలుగా మాట్లాడటం, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో చిరంజీవిని సాధారణంగానే స్వాగతం పలికారు, చిరంజీవిని గౌరవించారు. కానీ నేను సామాన్యుడితో అయినా పెద్దవారితో అయినా ఏ విధంగా అయితే గౌరవంగా ఉంటానో అదే విధంగా ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డితో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి కూడా అదే తరహాలో నన్ను రిసీవ్ చేసుకున్నారు అనేది ఈ రోజు చిరంజీవి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇక భవిష్యత్తులో ఎవరు కూడా దీని ఒక వివాదంగా చూసేటువంటి అవకాశం లేకుండా చిరంజీవి దాన్ని కట్ చేసే విధంగా కూడా ఈ రోజు ప్రయత్నించారని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఏదైతే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించడం వల్లే అప్పుడు ఆ సినిమాలకు సంబంధించినటువంటి టికెట్ల రేట్లు పెంచుకునేందుకు కూడా అవకాశం కలిగింది. ఆ రోజు అందరికీ మంచి జరిగింది. దాని మీద పదే పదే రకరకాలుగా చర్చ జరిగే విధంగా చేయటం, అదేవిధంగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కూడా ఒక పక్క ఈ విధంగా చర్చ జరుగుతుందనే దానికి సంబంధించి కూడా ఈ రోజు చిరంజీవి ఒక క్లారిటీ ఇచ్చారని చెప్పుకోవచ్చు. దీంతో ఏదైతే గతంలో చిరంజీవి విషయంలో జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా వ్యవహరించారని భవిష్యత్తులో ఎవరు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో చిరంజీవి క్లారిటీ ఇచ్చేశారు. సిరాజ్, ఎస్ నరేంద్ర, ఇంకోటి కూడా బాలయ్యకి కాల్ చేస్తే చాలాసార్లు లిఫ్ట్ చేయలేదు, అంటే సరిగ్గా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదనేటువంటి అంశాన్ని లెటర్లో చాలా స్పష్టంగా చిరంజీవి మెన్షన్ చేయడం జరిగింది. అంటే సో ఇప్పుడు ఇమీడియట్గా లెటర్ కూడా రిలీజ్ అయింది కాబట్టి దీని మీద బాలయ్య కూడా స్పందించేటువంటి అవకాశం ఉందా, అలా అనుకోవచ్చా? ఒక పక్క బాలయ్య బాబు ఈ రోజు ఏదైతే అసెంబ్లీలో మాట్లాడేటువంటి సమయంలో అప్పుడు గత ప్రభుత్వమే కాదు ఇప్పటి ప్రభుత్వానికి కూడా చురకలంటించినటువంటి పరిస్థితి ఉంది. మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏదైతే ఎఫ్డిసి సమావేశానికి లిస్టు రెడీ చేసినప్పుడు సినీ ప్రముఖులకు సంబంధించినటువంటి లిస్టు రెడీ చేసినటువంటి సమయంలో బాలకృష్ణ పేరు 9వ పేరుగా నమోదు చేయడం జరిగింది. దాన్ని బాలకృష్ణ తప్పుపట్టారు. అసలు ఈ లిస్ట్ ఎవరు రెడీ చేశారు, నన్ను 9వ నెంబర్లో నా పేరు ఉంచడం ఏంటి, నేను సినీ ఇండస్ట్రీలో బాలయ్య బాబుకు ఉన్నటువంటి ఇమేజ్ కానీ బాలయ్య బాబుకు ఉన్నటువంటి అనుభవం కానీ వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుని సమావేశానికి లిస్ట్ రెడీ చేసినటువంటి సమయంలో ఇలా 9వ నెంబర్ కింద పేరు పెట్టడం ఏంటంటూ కూడా బాలయ్య బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దానికి సంబంధించి కూడా బాలయ్య బాబు ఒక పక్క ఇప్పుడు ఏదైతే సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారో ఆయనకి నేరుగా ఫోన్ చేసి దీని గురించి కూడా మాట్లాడటం జరిగింది. ఒక పక్క బాలయ్య దీనికి ఏదైతే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వీళ్ళు మాట్లాడుతున్నటువంటి సమయంలో సినిమా ఇండస్ట్రీలకు సంబంధించి ఎప్పుడు కూడా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి శాఖాపరంగా కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో తెలియజేసేటువంటి ప్రయత్నం చేశారు. ఒక పక్క బాలయ్యకి ఆ రోజు కూడా సరైనటువంటి రీతిలో ఆహ్వానం అందినటువంటి పరిస్థితి లేదనే విధంగా కూడా మాట్లాడుతూ ఇప్పుడు కూడా అలానే ఉందంటూ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. అయితే చిరంజీవి దానికి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి కలిసేటువంటి జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్ళేటువంటి సమయంలో
జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్తున్నామంటూ ఆ విషయాన్ని చిరంజీవే ఇటు బాలకృష్ణకి చెప్పేటువంటి ప్రయత్నం చేసేందుకు కాల్ చేసిన చిరంజీవి ఫోన్ ని చిరంజీవి చేసినటువంటి కాల్స్ ఇటు బాలకృష్ణ లిఫ్ట్ చేయకపోవటం, దాంతో పాటు ఏదైతే అక్కడ జమినీ కిరణ్ ఉన్నారో జమినీ కిరణ్ ని పురమాయించి బాలయ్యని కలిసి బాలయ్యకి వివరించి బాలయ్యకి పూర్తి స్థాయిలో కూడా దీని గురించి వివరించి ఆయన తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలంటూ జమినీ కిరణ్ ని పంపిన ఆయన కూడా ఇటు బాలయ్య కలవకపోవడంతో చేసేది లేక అప్పటి వరకు ఉన్నటువంటి సినీ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొని చిరంజీవి ఇటు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. అయితే ఆ విషయాన్ని ఈ రోజు అప్పుడు గవర్నమెంట్ ఎక్కడా కూడా బాలయ్య బాబుని తక్కువ చేసి చూడటం లేకుంటే బాలయ్య బాబుని పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి లేదు. సినిమా వాళ్ళందరినీ కూడా గత ప్రభుత్వం గౌరవించింది. ఆ గౌరవంలో భాగంగానే నన్ను ఏ విధంగా అయితే గౌరవించారో మిమ్మల్ని కూడా అదే విధంగా గౌరవించేది. ఆ సమావేశానికి సంబంధించి మిమ్మల్ని తీసుకువెళ్లేందుకు మేము ప్రయత్నించామనే విధంగా కూడా చిరంజీవి లెటర్ లో చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. ఇక ఈ ప్రభుత్వంలో FDC సమావేశానికి సంబంధించి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. బాలయ్య బాబు ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేయడం, దానికి సంబంధించినటువంటి మంత్రితో కూడా మాట్లాడినట్టు ఆయనే చెప్పారు. మొత్తంగా ఏదైతే సినిమా వాళ్ళకి సంబంధించి ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి తీరు సక్రమంగా లేదు అనేది చాలా మంది సినిమా వాళ్ళు బహిరంగంగా చెప్పకపోయినా లోపల మదన పడుతున్నటువంటి విషయం. ఎవరు వచ్చినా సరే దాంట్లో ఎవరు ఏంటి వాళ్ళకు ఉన్నటువంటి సీనియారిటీ కానీ లేకుంటే వాళ్ళకు ఉన్నటువంటి క్రేజ్ కానీ వాళ్ళకి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ కానీ అప్పటికప్పుడు తగిన విధంగా వెళ్తుంది తప్ప ఒక స్టాండర్డ్స్ ఉండలేదు అనేది వీళ్ళు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తంగా ఏదైతే చిరంజీవి ఆ రోజు జగన్మోహన్ రెడ్డితో జరిగినటువంటి సమావేశానికి సంబంధించి ఏం జరిగింది ఏంటి అనేది క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సిరాజ్ రైట్ నరేంద్ర, థ్యాంక్ యూ. ఎస్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈరోజు శాసనసభలో బాలకృష్ణ చేసినటువంటి కామెంట్స్, కామినేని శ్రీనివాసరావు అదేవిధంగా బాలకృష్ణకి మధ్య జరిగినటువంటి ఏదైతే డిస్కషన్ ఉందో ఈ డిస్కషన్లో పూర్తి స్థాయిలో చిరంజీవి పేరు రావడం మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. విదేశాల్లో ఉన్నటువంటి చిరంజీవి మాత్రం ఇప్పుడు ప్రతిష్టాత్మకంగా ఒక లెటర్ని రిలీజ్ చేయడం మాత్రం రాజకీయ వర్గాలతో పాటుగా సినీ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారుతుంది. ప్రధానంగా ఈ లెటర్లో సంబంధించినటువంటి అంశాన్ని ఒకసారి మనం చూస్తే మెగా9 టీవీ స్క్రీన్ మీద మీరు లెటర్ చూస్తున్నారు. లెటర్లో ప్రధానంగా చాలా స్పష్టంగా కనబడుతుంది. సెప్టెంబర్ 25 అంటే ఈ రోజు శాసనసభలో జరిగినటువంటి డిస్కషన్ మీద ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో గౌరవ శాసనసభ్యులు శ్రీ కామినేని శ్రీనివాసరావు గారు మాట్లాడినటువంటి అంశం పైన గౌరవ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారు సంబంధించి పూర్తి స్థాయిలో ఉన్నటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూనే చిరంజీవికి సంబంధించి ఈరోజు లెటర్ రిలీజ్ చేయడం మాత్రం కొంతవరకు చర్చనీయాంశంగా మారుతుంది. సో ఓవరాల్గా మాత్రం ఒకవైపు వీర నరసింహారెడ్డి, మరోవైపు వాల్తేరు వీరయ్య, ఈ రెండు సినిమాలతో పాటుగా అన్నిటికీ బెనిఫిట్ వచ్చింది మాత్రం చిరంజీవి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే చిరంజీవి మాత్రం ఈ లెటర్ని రిలీజ్ చేసిన తర్వాత అటు సినీ అభిమానులు కానివ్వండి, ఇటువైపు రాజకీయ అభిమానులు కొంతవరకు చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది.